ఇండిపెండెంట్ సంఘానికి ఇస్తారట, అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారట, దాంతోనే అనాలిసిస్ చేస్తారట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పిండ్రు. నాకైతే ఏమనిపిస్తుందంటే, ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఈ అనుమూల ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది. అనుమూల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు. అది కులగణన కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాబట్టి ఇవాళ మనందరం కూడా ఈ వేదిక ద్వారా కోరేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే. మొదటిది, మీరు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టండి. రెండవది, కులగణన వివరాలు అసెంబ్లీలో పెట్టండి. మూడవది, బీసీ బిల్లులు ఏదైతే అసెంబ్లీలో పాస్ చేసిండ్రో అవి ఎక్కడున్నాయో చెప్పండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఓపెన్గా చెప్పింది సుప్రీంకోర్టుకి, మేము బీసీలకు లెక్కలు తీయం, మేము బీసీలకి ఈ దేశంలో కులగణన చేయమని బీజేపీ ఓపెన్గా చెప్పింది. మరి ఆ పార్టీకి ఎట్లా ఒత్తిడి పెంచాలి? అది ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి పెంచుదామా, రాజకీయ పరంగా ఒత్తిడి పెంచుదామా? మీరు ప్రజలకు జవాబు చెప్పండి. ఆ ఒత్తిడి పెంచడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటాం. మీరు ఎక్కడికంటే అక్కడికి వస్తాం. మీలాగా ఢిల్లీలో దొంగ దీక్షలు మేము చేయం, నిజమైన దీక్ష చేస్తాం. ఇవాళ శాంపుల్ మాత్రమే. ఇక్కడ మనం ఓన్లీ పొద్దుగాలటి నుండి సాయంత్రం వరకే ఆకలి కూర్చున్నాం. ఈ బీసీ బిల్లు పాస్ అవ్వాలంటే అవసరమంటే ఢిల్లీకి పోయి నిరవధికంగా నిరాహార దీక్ష కూర్చుందామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఆనాడు మహిళా బిల్లుకు ఎట్లయితే మనం చేసినామో అట్లనే మనం బీసీ బిల్లు కోసం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికి నాయకులందరూ సిద్ధమేనా? పోదామా ఢిల్లీకి? ఇవాళ టుడే అబౌట్ ది హెచ్సియు ఇష్యూ, our honorable chief minister Mr. Anumula Revanth Reddy, he has constantly told everybody and the whole nation that many of the people here, including the students, have used artificial intelligence to create fake images and fake issues or fake videos. It is not the truth. We are saying it openly today on this public dais that it is not artificial intelligence which is hurting our state today. It is not artificial intelligence which is cheating the BCs today. It is not the artificial intelligence which is cheating the HCU students today. But it is Anumula intelligence. It is Mr. Revanth Reddy's intelligence that is cheating the public of Telangana today. We want the whole country to know whatever happened in HCU, that is a fact. Whatever is happening here today, that is a fact. Rahul Gandhi ji talks about OBC empowerment. But today, the OBC census that are done in Telangana are not true, and they are suppressing the demands of the OBC. So we are demanding OBC bill that was passed in the assembly should be immediately taken to Delhi. Thank you. Jai Telangana. Jai BC. మనము ఇదే జోష్తోని